గుంటూరు జిల్లా తెనాలిలో సంచలనం సృష్టించిన దొంగతనాల కేసులను పోలీసులు ఛేదించారు. ఈ రెండు కేసుల్లో 4 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు, నగదు, ఐఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు వెజండ్ల జోసెఫ్ తొలుత తెనాలి పట్టణంలోని మొబైల్ షాప్లో చోరీకి పాల్పడి నగదు, మొబైల్ ఫోన్లు అపహరించగా అనంతరం తాను డ్రైవర్గా పనిచేసిన ఇంట్లో 2 లక్షల నగదు, భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు దొంగిలించినట్లు విచారణలో తేలిందని జిల్లా ఎస్పీ వకూల్ జిందాల్ తెలిపారు. తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ కట్టేవరం గ్రామంలో 4th జూన్ రోజున ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ దొంగతనాన్ని క్రైమ్ నెంబర్ 114/26 తెనాలి రూరల్ పిఎస్ లో నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సో ఆ కేసులో ఈ రోజు ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. 4 ముద్దాయిలని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 229 గ్రామ్స్ బంగారము, 2 లక్షల క్యాష్ రికవర్ చేయడం జరిగింది. ఈ క్రైమ్ లో మొత్తము 234 గ్రామ్స్ బంగారం, 2 లక్షల క్యాష్ పోగా దీంట్లో ఆల్మోస్ట్ పూర్తిగా ఫుల్ రికవరీ చేయడం జరిగింది. మెయిన్ ఎవరైతే A1 ఉన్నాడో వెజెండ్ల జోసెఫ్ అనే అతను వెజెండ్ల గ్రామము, చేబ్రోల్ మండలం నివాసి. అతని మీద ఇంతకు ముందు కూడా ఒక మోటార్ థెఫ్ట్ కేసు ఉంది. అతను కార్ డ్రైవర్ గా పనిచేస్తూ బతుకుతున్నాడు. అతను ఎవరైతే దీంట్లో కంప్లైనెంట్ ఉన్నాడో, ఎవరింటి నుంచి దొంగతనం జరిగిందో, అతని దగ్గర 5-6 టైమ్స్ ఇంతకు ముందు డ్రైవర్ గా పని చేయడానికి వచ్చాడు. సో ఈ ఇంటి మీద కొంత అవగాహన పెంచేసి అతను లేని సమయంలో ఈ ముద్దాయి వాళ్ళ ఇంటికి వచ్చి దొంగతనం చేసి 234 గ్రామ్స్ గోల్డ్, అదేవిధంగా 2 లక్షల క్యాష్ దొంగతనం చేయడం జరిగింది. ఇతను దొంగతనం చేసినాక ఎవరైతే A2, A3, A4 ఉన్నాడో, బేతపూడి సురేష్, చావలి పవన్ అండ్ చావలి వంశీ, వాళ్ళ ముగ్గురు చేత ముత్తూట్ ఫైనాన్స్ లో 51 గ్రామ్స్ గోల్డ్ తాకట్టు పెట్టించాడు. సో వీళ్ళు దొంగ సొత్తును అక్కడ తాకట్టు పెట్టినందుకు